మరి 1466 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి బైజూస్ ఫ్రీ కంటెంట్ని ఆ మ్యాటర్ని ఆ కంటెంట్ సిలబస్ని అంతటినీ కూడాను మరి మన స్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి విద్యా వ్యవస్థకు సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి భారతదేశంలో ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ప్రత్యేకమైనటువంటి దృష్టిని మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద పెట్టడం జరిగింది. ఇంత విద్యా వ్యవస్థలో రాష్ట్రంలో ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా మరి దీనికి సంబంధించినటువంటి ప్రచారం విషయంలో పబ్లిక్ని మిస్లీడ్ చేసే విధంగా మరి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనిని ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఇది రాజకీయాలకు అతీతంగా ఏ వ్యక్తి ఆలోచించినా కూడా ఇది మన రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా అభ్యున్నతికి, భవిష్యత్తులో మన విద్యార్థుల తాలూకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అవకాశాలు చేజిక్కించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప విద్యా వ్యవస్థని, ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఒక నైపుణ్యవంతమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం ఏ విధంగా మరి ఇది ప్రజలకు తెలియజేయాలి. మరి దీనికి సంబంధించినటువంటి మరి వ్యతిరేక ప్రచారం ఏదైనా ఉంటే కూడా మా మేధావులు మేమంతా కూడా ఇక్కడ దీనిని మేము ఖండిస్తున్నాం. అంబేద్కర్ మహాశయుడు చెప్పాడు, విద్య అనేది ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనేటటువంటిది అంబేద్కర్ మహాశయుడు కూడా చెప్పాడు. మరి ఈ విద్య అనేదాన్ని ముందు మనం డెవలప్ చేస్తే ప్రజలందరికీ కూడా మరి సమానంగా అందరికీ కూడా విద్యా అవకాశాలు కానీ మనం కల్పించగలిగిస్తే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది. ఇన్నాళ్ళుగా ఏదైతే మనం వెనుకబడితనం అని అనుకుంటున్నామో ఆ వెనుకబడితనాన్ని పారద్రోలడానికి విద్య అనేటువంటి ఆయుధాన్ని ముఖ్యమంత్రి గారు ప్రధానంగా మరి ఈరోజు ఆయన దాన్ని ఒక ఆయుధంగా స్వీకరించారు, దాన్ని ఉపయోగిస్తున్నారు. దాని సత్ఫలితాలు కూడా మనం విద్యా వ్యవస్థలో అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో కూడా మరి కేజీ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు కూడా మనం ఆ సత్ఫలితాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల ముఖ్యమంత్రి గారు మరి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఐబీ కంపెనీతో, అంటే ఇంటర్నేషనల్ బక్లారేట్ అంటాం, అంటే ప్రపంచ స్థాయి సిలబస్ని తీసుకొచ్చి మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మన స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి మన కరికులంలో దాన్ని కూడా ప్రవేశపెట్టి ఇంటిగ్రేట్ చేసి మన విద్యార్థులకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు సర్వేదాలా ప్రయత్నిస్తూ ఉన్నారు.